ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ప్రస్తుతం 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్లో మీరు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకునే ముందు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ తప్పులు తెలిసి చేస్తారో తెలియదు, కానీ చాలామంది ఈ చిన్న చిన్న తప్పుల వల్ల చాలా నష్టపోతుంటారు. నిజంగా అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు. నమస్తే అండి. నమస్తే సార్. చాలామంది హౌస్ పర్చేస్ చేయాలని కొంత అమౌంట్ అయితే మాత్రం సెక్యూర్ చేసుకుంటారు. కొంతమంది ఆస్తులను అమ్ముకొని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొనుక్కోవాలని రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా తర్వాత చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, ఏవి చేయకూడదు ఇల్లు కొనే ముందు? సో ఇందులో ప్రధానంగా ఇల్లు అనేది మన ఇండియాలో ఇండియన్స్కి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి ఇల్లు అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ చూడకుండా ఏం చేస్తారంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, అది ఒక ప్రెస్టీజియస్గా తీసుకోవడం వల్లనే ఈ మిస్టేక్స్ జరుగుతాయి. అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అసలు ఆ ప్రాపర్టీ ప్రైస్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు ఎమోషనల్గా, కానీ దాని వెనకాల దాగి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేవి చూడరు. కాబట్టి అందరూ పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రీసెంట్గా హైదరాబాద్లో కనుక చూస్తే చాలామంది ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఇబ్బందిలో ఉంది, ఇలాంటివి మనం న్యూస్ అన్నీ చూస్తూ ఉంటాం. దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం సింపుల్గా కొన్ని మైండ్లో పెట్టుకోవాలి. సో వాటికి ఏంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆ ప్రాపర్టీ రియల్గా రిజిస్టర్డ్ ప్రాపర్టీయా, ఆ టైటిల్ డీడ్ ఓనర్ ఎవరు, ఇది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి. ఆ ఇల్లు ఫస్ట్ టైం కొన్నప్పుడు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే అది మేబీ బిల్డర్స్ వైజ్ ఇష్యూస్ కూడా చాలా చూస్తున్నాం మనం, అయినా స్టిల్ సేమ్ మిస్టేక్ చేస్తూనే ఉన్నాం. అంటే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఎక్కువ ఆల్మోస్ట్ అవే చేస్తుంటారు కదా. అవును. సో అలాంటివి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు వాటిని కూడా ఇప్పుడు ల్యాండ్ ఒకరిది ఉంటుంది, సైట్ ఒకరిది ఉంటుంది, కన్స్ట్రక్షన్ బిల్డర్ చేస్తుంటారు. అదే అక్కడ మనం ఏంటంటే ఆ లీగల్ డీడ్స్ ఏంటి, అసలు లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఒకవేళ మార్కెటింగ్ కంపెనీ వేరు ఉంది, మళ్ళీ బిల్డర్ కంపెనీ వేరు ఉంటే అసలు వాళ్ళ మధ్య టైఅప్ ఎంత ఉంది, అసలు ఆ రెండింటి మధ్య పర్సంటేజ్ ఎంత టైఅప్ ఉంది, రియల్గా వీళ్ళకి ఇచ్చిన పోర్షన్ నుంచి అమ్ముతున్నారా లేదా. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు కొంచెం పెద్ద వెంచర్స్ కనుక తీసుకుంటే అందులో మళ్ళీ బిల్డర్ షేర్ వేరు డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ ల్యాండ్ ఓనర్ షేర్ వేరు ఉంటుంది. మరి ల్యాండ్ ఓనర్ షేర్కి హిడెన్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమన్నా వాళ్ళు క్యాల్కులేట్గా చేసి మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకుంటారా, ఇవి ఫస్ట్ చూసుకోవాల్సింది. ఓకే, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసాం. సో టైటిల్ ప్రాపర్గా ఉంది, రిజిస్ట్రేషన్ ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది అసలు ఈ ప్రాజెక్ట్కి రేరా అప్రూవల్ వచ్చిందా లేదా. సో రేరా అప్రూవల్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు వచ్చింది. సో ఆ తర్వాత అసలు ఈ రేరా అప్రూవల్ మనకు అమ్ముతున్న ఫ్లాట్ ఆర్ ఇండివిజువల్ హౌస్ అయినా ఈ సర్వే నెంబర్స్కి మన కన్స్ట్రక్షన్ జరిగిన సర్వే నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా కంపల్సరీగా లీగల్ వ్యాలిడేట్ చేసుకోవాలి. అంటే మనం కూడా పర్సనల్గా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉన్నటువంటి లీగల్ ఒపీనియన్ ఇది అని మనకి ఇచ్చే డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చూపిస్తుంటారు. సో అవి ఏమన్నా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటాయి 100%. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ లీగల్ డాక్యుమెంట్ కరెక్టే, కానీ ఆ లీగల్ డాక్యుమెంట్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యే సైట్ బిల్డ్ చేశారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే చాలామంది వాళ్ళ యొక్క జీవితాంతంలో ఏదైతే ఒక డ్రీమ్ ఉందో దానికోసం కూడబెట్టిన డబ్బులు, లేదా ఊర్లో పొలం తీసుకొచ్చుకొని ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుందాం, హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉండాలి అనుకొని ఎమోషనల్గా వచ్చి పెడుతున్నప్పుడు ఏమవుతుంది, మనం చాలా ధర్నాలు అవి చూస్తున్నాం. వాళ్ళ లీగల్ డాక్యుమెంట్ కరెక్టే, ఆ సైట్ డాక్యుమెంట్ కూడా కరెక్టే, కానీ పక్కన కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాంట్లో వీళ్ళు కట్టేశారు. తర్వాత మనం మేనేజ్ చేయొచ్చులే అన్న ఏదో ఒక వాళ్ళ యొక్క పాసిబిలిటీస్తోనే ఆ ప్లేస్లోనే మన ఇల్లు, మన యొక్క అదృష్టం బాగాలేక ఆ ప్లేస్లోనే మనం తీసుకుంటున్నది ఉంది అనుకో. రేపు ఆ రియల్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వచ్చి అడిగినప్పుడు మళ్ళీ ఇష్యూ బిల్డర్కి, ఆ ల్యాండ్ ఓనర్కి, బయ్యర్కి. సో ఇలాంటి అవాయిడ్ అవ్వాలి అంటే ఫస్ట్ లీగల్గా ఒపీనియన్ తీసుకోవడం 100% ఉత్తమం.
ఇది ఫస్ట్ థింగ్. సో మనకి రేరా కూడా ఉంది, స్టిల్ మనం చూస్తున్నాం. ఎందుకంటే కాషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం రేపు ఇష్యూలు అయిన తర్వాత అందరు కలిసి ఫైట్ చేయడం కంటే ముందే ఒక జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చూసుకోవాలంటే ఈ తీసుకుంటున్న ఇంట్లో కూడా ఏదైతే మనం కొనుక్కోవాలనుకుంటున్న ఇంట్లో కూడా బడ్జెట్కి ఎంత మ్యాచ్ అవుతుంది, రియల్లీ నా బడ్జెట్కి ఇది మ్యాచ్ అయిందా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా హిడెన్గా ఉంది. చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. వాళ్ళ శాలరీకి కానీ బ్యాంక్ లోన్కి కానీ ఎంతైతే వస్తుందో దానికంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తారు. ఇక్కడ ఏమి ఆలోచించరు వాళ్ళు అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్యాస్ రేట్లు తీసుకున్నా, లేకపోతే పెట్రోల్ ప్రైసెస్ తీసుకున్నా, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఇల్లు కొనేటప్పుడు ఎమోషనల్గా ఏం చూసుకుంటాం, ఓకే ఈ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు, దాన్నే మైండ్లో పెట్టుకుంటాం. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో ఇన్ఫ్లేషన్ వల్ల మళ్ళీ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది అనుకోండి, మనకి మళ్ళీ ఈఎంఐ పెరుగుతుంది. కానీ సేమ్ టైం మనకి సాలరీ అంత పెరుగుతుందా అంటే చాలా వరకు ఛాన్సెస్ లేవు. ఇంకా తగ్గుతాయి కానీ పెరిగే ఛాన్సెస్ లేదు. ఈ ఎమోషన్ థింగ్స్ని అస్సలు పట్టించుకోరు. కొనాలి, ప్రెస్టీజ్గా తీసుకోవాలి, లేదా నాకు ఫ్యూచర్గా ఒక ఆధారంగా ఉంటుంది, ఇవే కన్సిడర్ చేస్తారు తప్ప ఇది ఆలోచించరు. ఆ తర్వాత మళ్ళీ లోన్ ప్రాసెస్కి వెళ్తారు. ఈ లోన్ ప్రాసెస్లో కూడా ఏం ఆలోచిస్తారు చాలామంది, సో ఓకే ఏదో ఒక బ్యాంక్ నాకు లోన్ ఇస్తే చాలు ఇప్పుడు. ఎందుకంటే ముందు మన ఎమోషన్ ఏం చెప్తుంది, ఇల్లు కొను ఇల్లు కొను ఇల్లు కొనే అనే చెప్తుంది. అంతేకాని వేరే మన మైండ్లోకి రానివ్వకుండా బ్లాక్ అయిపోతాయి. ఒకవేళ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఇవి డౌన్ చేసి మన ఎమోషన్ మాత్రమే హైలైట్ చేస్తాం, డామినేట్ చేస్తుంటుంది. అంటే రోజు రోజుకి ఇది ఎలా తయారవుతుంది అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీని సే ఎగ్జాంపుల్ పేరెంట్స్ చూశారు నచ్చింది, లేదా స్పౌజ్ సపోజ్ మ్యారేజ్ అయి ఉంటే స్పౌజ్ చూసారు నచ్చింది, అప్పుడు ఈ ఎమోషన్ ఇంకా పెరిగిపోతుంది. ఎలాగైనా నేను తీసుకోవాలి, నేను తీసుకున్న డెసిషన్ అంతే కరెక్టే. అండ్ సేమ్ టైం నా దగ్గర ఇనిషియల్ అమౌంట్ లేదు, అయినా ఫ్రెండ్నో లేకపోతే వేరే వాళ్ళనో లేదా పర్సనల్ లోనో లేకపోతే ఊర్లో ఉన్న వేరే ప్రాపర్టీని అమ్మి కొనాలన్న ఈ కాన్సెప్టే ఉంటుంది తప్ప దీని వెనకాల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యూచర్లో నాకు ఎలాంటి రిస్క్ రావచ్చు, ఇవేం చూడరు, ఫస్ట్ కొనాలంతే. అండ్ సేమ్ టైం అక్కడ ఓకే మనకి బ్యాంక్స్ ఉన్నాయి, ఏ బ్యాంక్స్ ఇస్తుంది, రిప్యూటెడ్ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్తో టైఅప్ అయి ఉందా. సో ఈ ప్రాజెక్ట్తో టైఅప్ అయి ఉంటే ఆ బ్యాంక్కి మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఆ బ్యాంక్ అడుగుతున్న డాక్యుమెంట్స్ అన్నీ బిల్డర్ ప్రొవైడ్ చేశాడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో చాలా వరకు ఇప్పుడు అవుట్కట్స్లో మనం చూస్తున్న ఇష్యూస్ మేజర్గా ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కొన్ని బ్యాంక్స్కి అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు లోన్ ఇచ్చేస్తారు. మన ఎమోషన్ ఫుల్ఫిల్ అయిపోయింది, సో మనం తీసేసుకుంటాం. తర్వాత ఏమవుతుంది, బ్యాంక్ మనమే ఇబ్బందులు పడాల్సింది, స్తోమత ప్రకారం కట్టలేని పరిస్థితి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ రిస్క్ అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అందుకే ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారంటే మన సాలరీకి మనం తీసుకునే ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు మన యొక్క సాలరీని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 30 నుంచి 35% కంటే తక్కువ మన నెట్ సాలరీ నుంచి ఈఎంఐ ఉండాలి. దానికంటే పెరిగింది అంటే రేపు వచ్చే రిస్క్లు ఏమైనా కొత్తవి వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి మన ఫైనాన్షియల్ బర్డన్స్ సరిపోవు, మన ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోవు. సింపుల్ రాజేష్ గారు, 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చింది ఒక పర్సన్కి, తన ఈఎంఐలు అన్నీ ఆల్మోస్ట్ కార్ ఈఎంఐ కావచ్చు, లేదంటే హౌస్ ఈఎంఐ కావచ్చు, వేరే ఇతర గాడ్జెట్స్ అను వాట్ ఎవర్ చాలా ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ అన్నీ కూడా కలుపుకుంటే ఎంత ఉండాలంటారు? అలా మనం చూసుకున్నప్పుడు బెటర్ ఏంటంటే ఎప్పుడు మనకి సేఫ్ సైడ్ 35% ఈస్ గుడ్. 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాడికి 35,000 మాత్రమే ఈఎంఐ పోవాలి. 50,000 శాలరీ వచ్చేవాడికి 17,500. అసలు 50,000 శాలరీ వచ్చినప్పుడు వేరే క్యాలిక్యులేషన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే 50,000 శాలరీ ఇప్పుడు హైదరాబాద్లో వాటికే సరిపోదు. కాబట్టి అప్పుడు వేరే క్యాలిక్యులేషన్తోనే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో 1,00,000 రూపాయలు ఇంచుమించు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు క్యాలిక్యులేటెడ్కి వెళ్ళాలి. మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది ఓషన్, ఇక్కడ మనకి సాలరీని బట్టి మనం తీసుకునే ప్రాపర్టీ సాలరీని బట్టి 1 BHKనా 2 BHKనా 3 BHKనా ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవి చూసుకోవాలి. ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే కనెక్టివిటీ చూసుకోరు.
అసలు నేను తీసుకుంటున్న ప్రాపర్టీకి కనెక్టివిటీ ఉందా లేదా, అంటే కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా. దీనికంటే ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే అసలు నేను అక్కడ ఇల్లు ఎందుకు తీసుకోవాలి. సో నా జాబ్కి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, దగ్గరగా ఉంది, లేదా నేను చేస్తున్న జాబ్ లాంటి ఇండస్ట్రీకి ఏమైనా దగ్గర ఉందా, లేదా నేను ఫ్యూచర్లో బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ రిలేటెడ్గా ఏమైనా ఆ ఏరియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆ ఏరియాలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా లేకుండా సింపుల్గా తీసుకుంటే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పిల్లలు వాళ్ళ అయితే లేదా హెల్త్ పరమైన ఇష్యూస్ వస్తే నాకు నియర్ బై హాస్పిటల్ ఎంత రీచ్లో ఉంది, స్కూల్ కూడా ఎంత రీచ్లో ఉంది, ఆబ్వియస్గా తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం క్యాలిక్యులేటెడ్ చేయకుండా తీసుకున్నాం, కానీ మనకి హాస్పిటల్ వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్లు కావాలనుకోండి, దీని ఎక్స్పెన్సెస్ మళ్ళీ పెరిగిపోతాయి, స్కూల్కి ఎక్స్పెన్సెస్ మళ్ళీ పెరిగిపోతాయి. సో 10 కిలోమీటర్లు ఇప్పుడు పాపో లేదా బాబోనో స్కూల్లో జాయిన్ చేస్తే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇవి పట్టించుకోం, అస్సలు పట్టించుకోం. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి మెంటల్గా ఫైనాన్షియల్ బర్డన్ని, ఫైనాన్షియల్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి ఎవ్రీ మంత్. సో సర్టన్ పీరియడ్ అయిన తర్వాత ఎలా పరిస్థితి వస్తుంది అంటే ఇంటినేమో ఎమోషనల్గా చూసుకుంటాం, ఈ బర్డన్స్ ఏమో పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి హ్యాండిల్ చేయడం టఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇద్దరు సాలరీలు కూడా కలుపుకున్నా రాని పరిస్థితులు అనేవి వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో దాన్ని ముందే చూసుకోవాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, జాబ్ మార్కెట్ వైజ్గా, కనెక్టివిటీకి నాకు అడ్వాంటేజ్ ఏంటి, లేదు నేను ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నా, సో ఫ్యూచర్లో నాకు అడ్వాంటేజ్ ఏంటి, సో ఆ బిల్డర్ యొక్క రెప్యుటేషన్ ఏముంది మార్కెట్లో, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా ఇదే ఫస్ట్ ప్రాజెక్టా, ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే లీగల్గా ఎంత గ్యారంటీ ఉంది, లీగల్గా మనకి ఎంత భరోసా చేయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైమర్ కాబట్టి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓన్లీ ఇల్లు కావాలి ఎమోషన్, లేదా నెక్స్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఇల్లు ఉంటే నా యొక్క డౌరీ పెంచుకోవచ్చు, లేదా కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నిటిని కొంచెం పక్కన పెట్టేసి రియల్ క్యాలిక్యులేషన్తో వెళ్ళాలి. మైండ్తో ఎక్కువ ఆలోచించాలి, ఎమోషన్ని మనసుతో ఆలోచించడం అనేది తగ్గించాలి. ఒక్కసారి మైండ్తో ఆలోచించి అది మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చింది, ప్రాపర్ బిల్డర్, ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంది, రేరా ఉంది, కనెక్టివిటీ ఉంది, హాస్పిటల్స్ నియర్ బై రాబోతున్నాయి, లేదా వాల్యూ పెరుగుతుంది, జాబ్కి నేను చేస్తున్న జాబ్కి నియర్ బై ఉంది, ఇవన్నీ మైండ్ క్లారిటీ ఇచ్చిన తర్వాత దెన్ యూ కనెక్ట్ విత్ ఎమోషన్. అప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. బ్యాలెన్స్ ఉండాలి, ఎమోషన్ అండ్ మైండ్ ఆలోచించే ప్రతి దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి, నాట్ ఓన్లీ ప్రాపర్టీ. బట్ దీంట్లో మనకి ఎందుకు ఎక్కువ మనం కన్సర్న్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం హై టికెట్కి వెళ్ళిపోతున్నాం. మనం ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 పెట్టట్లేదు, లక్షలలో పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఓన్లీ ఎమోషనల్తో అస్సలు చేయకూడదు. సో ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ కావాలి. సో దీనివల్లనే చాలా వరకు బ్యాంక్ ఏముందండి, సింపుల్, బ్యాంక్కి ఇంకొక కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మీరు కట్టలేదు, ఆ ప్రాపర్టీని తీసేసుకొని మళ్ళీ తర్వాత అప్పుడు మార్కెట్ వాల్యూని బట్టి ఆక్షన్ వేసుకుంటాడు. సో అక్కడ ఇంకా ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఎమోషన్ ఈజ్ డిఫరెంట్. మన హ్యాపీనెస్, ఇల్లు అనేది మనం ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాం అంటే ఇంటికి వెళ్తే ఒక హ్యాపీనెస్ ఉండాలి. అంతేగాని ఎవ్రీ మంత్ ఈ ఈఎంఐ ఎట్లా పే చేయాలి నేను అన్న బర్డెనే తిరుగుతూ ఉంది, లేదా అరే ఇంత దూరం తీసుకున్నాను నేను ఏమీ రావట్లేదు దగ్గర. సో ఇవి పనిచేయవు. సో వెల్ క్యాలిక్యులేషన్తోనే వెళ్ళాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూసారుగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడీ గారు చెప్తున్నట్టుగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ని మిస్ కాకండి. ఎందుకంటే ఎమోషన్తో ఎప్పుడు కూడా మూవ్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మైండ్తో కాస్త ఆలోచించి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అనేది రాజేష్ గారు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? రాజేష్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుందా? సో అయితే ఏకీభవిస్తున్నారా? మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.